ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు తమిళ చూడగానే అర్థమైంది కదా నేను ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేటువంటిది. నేనైతే అమెజాన్లోని అలాగే ఫ్లిప్కార్ట్లో చాలా డబ్బులు అయితే నేను లాస్ అవడం జరిగింది. సో నన్ను మోసం చేసింది ఎవరో కాదు, ఆ యొక్క సంస్థలు నన్ను మోసం చేసేయమాట. ఏ విధంగా మోసం చేశాయి, ఈ ట్రాప్లో మనం పడకుండా సేఫ్గా ఏ విధంగా షాపింగ్ చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ వీడియో మీ అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ట్రాప్ అనేటువంటిది రీసెంట్ టైంలో చాలా ఎక్కువైతే అయిపోతున్నాయి అన్నమాట ఈ కామర్స్ సంస్థల్లోని. సో ఖచ్చితంగా మనం అయితే షేర్ చేసుకొని మన డబ్బులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా అమెజాన్ వాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు అని చెప్తాను. మీకు గుర్తుందా, నేను VR హెడ్సెట్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది ఏంటంటే కంప్లీట్ గేమింగ్ VR హెడ్సెట్ గురించి వీడియో చేయబడి అడిగారు అనమాట. సో దీనికోసం నేను అమెజాన్లో ప్రోడక్ట్ అయితే చూశాను. కంప్లీట్ గేమింగ్ కన్సోల్ అనమాట అది. సో చాలా మంచిగా అనిపించింది. పైగా దాని బడ్జెట్ 8,000 రూపాయలు అనమాట. సో సరే మంచిగానే ఉంది కదా, రివ్యూ చేద్దామని అయితే దాన్ని తెప్పించడం జరిగింది. సో వచ్చాక అది ఛార్జింగ్ అనేటువంటిది ఎక్కట్లేదు, అలాగే బ్లూటూత్ అనేటువంటి పేర్ అవ్వట్లేదు అనమాట. సో మెనీ డిఫెక్ట్స్ ఉండడం వల్ల దాన్ని అయితే నేను రిటర్న్ పెట్టడం జరిగింది. అయితే రిటర్న్ పెడుతున్న సమయంలో మనకు అక్కడ ఏం కనబడుతుంది, ఎప్పుడు పికప్ చేసుకుంటారు అనే డేట్ అనేటువంటిది కనిపించడమో, లేకపోతే వాళ్ళ యొక్క వెరిఫికేషన్ గురించి కాల్ గురించి ఏదో సంథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట ఆ పేజ్లో. కాకపోతే నాకు వచ్చింది ఏంటి అంటే సెల్లర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి నాకు అక్కడ కనిపించడం జరిగింది. ఇదేంటి సెల్లర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎప్పుడు ఇలా రాదు కదా అనేసి ఏం చేశానంటే కస్టమర్ కేర్ కాల్ చేశాను అనమాట. సో కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ ఐడి తీసుకున్నాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మీరు పెట్టినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ రిటర్న్ అన్నారు. అదేంటి సెల్ఫ్ రిటర్న్, నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు అని ఈ టైపు ఏంటని అడిగితే సెల్లర్ చాలా లాంగ్లో ఉండడం వల్ల అది సెల్ఫ్ రిటర్న్ మాత్రం పాసిబుల్, మా అమెజాన్ నుండి అయితే రిటర్న్ తీసుకోము సార్ అని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఏం చేయాలి ఏంటని అడిగితే బయట డెలివరీ సంస్థలు ఉంటాయి కదా, వాటి ద్వారా అయితే మీరు పంపించండి సార్, సెల్లర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, సో దాన్ని పంపించేయండి అన్నారు. మరి డబ్బులు ఏ విధంగా వస్తాయి అంటే డబ్బులు అనేటువంటి సెల్లర్కి వెళ్ళిపోగానే మీకు 5 బిజినెస్ డేస్లో మీకు అమౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది, విత్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా అనేది చెప్పారన్నమాట. సరే అయితే అని చెప్పేసి నేనేం చేశానంటే త్రూ DTDC ద్వారా దీని అయితే నేను పంపించడం జరిగింది. ఎక్కడికి అది గురుగ్రామ్ మాట పంపించాను. సో దీనికి నాకు అయినటువంటి డెలివరీ ఛార్జెస్ 200 రూపీస్. సో అది 3 డేస్లో గురుగ్రామ్ అయితే వెళ్ళిపోయింది, సెల్లర్కి అయితే రీచ్ అయింది. అక్కడ 5 బిజినెస్ డేస్ అయితే నేను వెయిట్ చేశాను అనమాట. సో వెయిట్ చేశాక నాకు ఇంకా అమౌంట్ అనేటువంటిది రాలేదు. సరే అని చెప్పి కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు మన DTDC మనం పంపించే రిసిప్ట్ ఉంది కదా, ఆ రిసిప్ట్ అదేవిధంగా ట్రాకింగ్ మనం చేసినప్పుడు వస్తుంది కదా, చూపిస్తాను చూడండి, ఇది అలాగే ఇన్వాయిస్, ఈ 3 కూడా వాళ్ళు అయితే అడగడం జరిగింది. ఈ 3 కూడా నేనైతే వాళ్ళకి ఆ లింక్లో ఫొటోస్ అనేటువంటి అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేశాక వాళ్ళు వెరిఫై చేసుకున్నారు, ఓకే సార్ అది మీ ప్రోడక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది, మీకు 2 డేస్లో అమౌంట్ అనేటువంటిది ఇప్పించేస్తాం, మేము సెల్లర్తో మాట్లాడతాం సార్, మాకు 2 డేస్ టైం కావాలని చెప్పారు. సరేలే అని చెప్పి ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తే మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇదే ప్రాసెస్. అలా ఒక 4 రోజు అయితే గడిపేశారన్నమాట. గడిపేసిన అవ్వట్లేదు కానీ గట్టిగా మాట్లాడితే సార్ ఇది మా డిపార్ట్మెంట్ కాదు, కన్సల్ట్ డిపార్ట్మెంట్కి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ ఓన్లీ ఇంగ్లీష్ అలాగే హిందీ మాత్రమే అవైలబుల్ అన్నారు. సరే అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఇంగ్లీష్తో అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ చేసి ఒక 5 డేస్ వెయిట్ చేయమన్నారు. అక్కడ చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడితే అప్పటికప్పుడు ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేశారు. వాళ్ళు కంప్లీట్ చేసిన 48 అవర్స్కి నా అమౌంట్ అనేటువంటిది నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది. ఏ అమౌంట్, ప్రోడక్ట్ అమౌంట్ మాత్రమే రావడం జరిగింది. షిప్పింగ్ ఛార్జెస్ 200 రూపీస్ నాకైతే రాలా. సరే అని చెప్పి 3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను, నా షిప్పింగ్ ఛార్జెస్ రాలేదంటే సరే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చినప్పుడు మీ అకౌంట్లో అయితే పడవు, ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ లాగా లేదా కూపన్ కోడ్ ద్వారా మాత్రం మీరైతే రిసీవ్ చేసుకుంటారు అని చెప్పారు. సరేలేరు బాబు సచినోడిపల్లికి వచ్చిందే కట్నం, నాకు అదన్నా చేయండి అని చెప్పంటే ఇది జరిగి 1 మంత్ అవుతుంది. స్టిల్ నాకు ఇప్పుడు వరకు నేనైతే నా డెలివరీ ఛార్జెస్ అనేటువంటి నేనైతే రిసీవ్ చేసుకోలేదు. స్టిల్ ఈ వీడియో రికార్డ్ చేయడం ముందు కూడా కాల్ చేయడం జరిగింది, ఎందుకులే మళ్ళీ బ్లేమ్ చేయడము చూద్దామని చెప్పేసి. సో ఇంకా నాకు అమౌంట్ అయితే రాలేదు. మళ్ళీ అది సేమ్ అదే ప్రొసీజర్ అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, డెలివరీ ఛార్జెస్ అనేటువంటి రాలేదు, మనం కష్టపడితే మెయిన్ అమౌంట్ అనేటువంటిది రావడం జరిగింది. చూసారు అంత కష్టపడ్డాను ఆ అమౌంట్ అనేటువంటిది రప్పించుకోవడం కోసం. ఇంత టెక్నాలజీ మీద ఎంత అవగాహన నాకు ఇలా జరిగిందంటే ఏ టెక్నాలజీ గురించి అవగాహన లేనటువంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు నోట్ చేసుకోండి. ఆ 7 డేస్ అంటే రిప్లేస్మెంట్ పాలసీ కంప్లీట్ అయిపోతే ఆ డేట్ వాళ్ళు రిప్లేస్మెంట్ కూడా యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్. సో అవునా, సో యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుద్ది, ఆ వేస్ట్ డిఫెక్టెడ్ ప్రోడక్ట్ మన దగ్గరే ఉండిపోద్ది, దాని ముఖం మన ముఖం అది చూసుకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగము కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో అమెజాన్లో మీరు ఎవరైనా షాపింగ్ చేస్తున్నారంటే అక్కడ మనకి సర్వీస్ సెంటర్ రిప్లేస్మెంట్ లేకపోతే రిప్లేస్మెంట్ అని ఉంటే మాత్రమే మీరైతే పర్చేస్ చేయండి, అంతే తప్ప రిఫండ్ కానీ లేదా రిటర్న్ కానీ ఉంటే మాత్రం దయచేసి మీరు యొక్క ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయకండి. దాని యొక్క రేటింగ్ బాగున్నా, రివ్యూస్ బాగున్నా, ఏం బాగున్నా సరే దాని అయితే పర్చేస్ చేయకండి. నేను అలా చేయడం వల్ల మోసపోవడం జరిగింది. మీరు అనొచ్చు, బ్రో మరి అక్కడ సెల్ఫ్ రిటర్న్ అని చెప్పి లేదా అని చెప్పి. నేను కంప్లీట్గా వెతికిన కస్టమర్ కేర్తో కూడా అడిగాను అనమాట, నాకు అక్కడ కూడా సెల్ఫ్ రిటర్న్ అనేటువంటిది లేదు, మీరు మెన్షన్ చేయాలి కదా అంటే, సార్ అది మీరు రిటర్న్ చేస్తున్నప్పుడు మాత్రమే మాకు తెలుస్తుంది అనమాట సెల్ఫ్ రిటర్నా అవునా
కాదనేటువంటిది, అంతే తప్ప మీకు ఎక్కడ కూడా మేమైతే చెప్పమని చెప్పారు. ఇది ఒక హిడెన్ కీ కింద ఉంచుకొని ఇష్టం వచ్చినటువంటి డ్రామాలు అయితే ఆడుతున్నారు అమెజాన్లో. ముఖ్యంగా ఈ విధంగా మనం ఇందులో మోసపోతున్నాము. సో ఈ విధంగా ఉంది. సరే, ఫ్లిప్కార్ట్ అయినా మంచి పని చేసిందంటే ఇది కూడా ఒక పనికి మాలిన పని చేయడం జరిగింది. ఏం జరిగిందంటే, నేను ఫ్లిప్కార్ట్లో రియల్మీకి సంబంధించినటువంటి ఎయిర్ 5 Pro అనుకుంటా ఆ బడ్స్ అయితే ఆర్డర్ పెట్టాడు అనమాట. మా ఫ్రెండ్ ఆర్డర్ పెడితే నాకు కావాలరా రివ్యూ కోసం అని చెప్తే అది నా అడ్రస్గా చేంజ్ చేశాక అది ఓపెన్ బాక్స్ డెలివరీ. సో అక్కడ విషర్ మ్యాన్ ఎవరైతే ఉంటారో అంటే డెలివరీ పర్సన్ తను ఓపెన్ చేశాడు అనమాట. అది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఓపెన్ చేయగానే ఆ యొక్క బాక్స్లో కేసు లోపల అంటే బడ్ కేసు లోపల ఒక బడ్ అయితే మిస్ అయిపోయింది. సో ఒక బడ్ అలాగే కేసు అయితే రావడం జరిగింది. సో విషర్మ్యాన్ అవన్నీ ఫోటోలు పెట్టుకొని తనే తిప్పలన్నీ పడ్డాడు, కస్టమర్ గారితో మాట్లాడాడు. సో ఆ ఐటమ్ అయితే వెంటనే వెనక్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయాక 3 days తర్వాత మళ్ళీ నాకు రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ రావడం జరిగింది. సో రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ ఏ విధంగా వచ్చింది ఏంటని చెప్పి ఆ విషర్మ్యాన్తో మాట్లాడుతా నేనేం చేశానంటే ఆ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. కంప్లీట్గా ఓపెన్ చేసి చూసేటప్పటికి లోపల సీల్ బాక్స్ రాలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెకండ్ వచ్చినప్పుడు లోపల విత్ కేసు బడ్స్తో కూడా రాలేదు అనమాట. సో మరి బాక్స్ అయినా డ్యామేజ్ అయినా ఉందా బ్రో అని అడుగుతారేమో. బాక్స్ చాలా మంచిగా అయితే రావడం జరిగింది. లోపల ఉన్నటువంటి ఏదైతే బాక్స్ ఉంటుందో, అది కంపెనీ బాక్స్ ఉంటుంది కదా మనకి, ఆ బాక్స్ మాత్రం సీల్తో రాలేదు. ఈ లోపల కేసు బడ్స్ కూడా మిస్ అయిపోయినాయి. సో వెంటనే కస్టమర్ కేర్తో కాల్ చేస్తే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మీకు వచ్చినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మాకైతే అప్లోడ్ చేయండి అని చెప్పారు. సరే కదా అని చెప్పి అవన్నీ అక్కడే పెట్టేసి, అక్కడ ఒక అరుగు ఉందన్నమాట, ఆ అరుగు మీద పెట్టేసి చక్కగా ఫోటోలు అనేది తీసేసి టపా పంపించేసాను వాళ్ళకి. పంపించేస్తే ఓకే సార్ ఒక 5 days వెయిట్ చేయండి, వెయిట్ చేశాక మేము మీకు కాంటాక్ట్ అయితే అవుతాము అని చెప్పారు. సరే అని చెప్పి 5 days వెయిట్ చేశాక వాళ్ళే కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేసి సార్ మీరు పంపించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇన్డెప్త్గా అయితే మేము మా యొక్క ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేటువంటిది ఇన్వెస్టిగేట్ చేసింది. సో మా సెల్లర్ కరెక్ట్గా మీకు అయితే ఐటమ్ అనేటువంటి పంపించడం జరిగింది. అదేవిధంగా మా డెలివరీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కార్ట్ సంస్థ అన్నమాట. సో ఈ కార్ట్ వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే మీకు పంపించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అని అయితే వాళ్ళు స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సరే మీరు పర్ఫెక్ట్గానే పంపించాను అంటున్నారు, అక్కడ సీల్ రాలేదు, పైగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ బడ్స్ అనేటువంటి ఎలా జరిగినాయి, సో మీరు ఏ విధాలుగా మీరు ఇన్వెస్టిగేట్ చేశారు అనేటువంటిది కూడా నాకు మీరు చెప్తారా అంటే, సారీ సార్ అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం, మేమైతే ఇన్వెస్టిగేషన్ చేసేసాం అని స్టేట్మెంట్ ఇచ్చేసారన్నమాట. అంటే మనం ఇక్కడ మోసపోయాం కదా, మనం రాంగ్ బడ్స్ అనేటువంటి మనకు రాలా, అయినా సరే మనకు నష్టపోయాం. వాళ్ళంటే ఇన్వెస్టిగేట్ చేస్తారంట, ఏ విధంగా చేస్తారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయరంట. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. నేను అన్నాను మీరు ఆ పిక్స్ ఆధారంగా మీరు చెప్తున్నారు, నా దగ్గర విత్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది అక్కడ. సో ఆ ఫుటేజ్ నేను కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తాను నేను మీకు. సో వాటి ఆధారంగా నాకు ఇన్వెస్టిగేషన్ చేయండి మీరంటే, సారీ సార్ మేము ఓన్లీ యాక్సెప్ట్ ద ఫొటోస్ నాట్ ద వీడియోస్ అని స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోయింది సార్, ఎక్కడికి కేసు క్లోజ్, మీ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయినా కావాలా మా దగ్గర నుండి అని చౌకప్ చాలా చక్కగా చెప్పారన్నమాట. సో ఎంతో ప్రయత్నం చేసి ఎక్కడ కూడా పని అవ్వలేదు. ట్విట్టర్లో కూడా నేనైతే ట్వీట్ చేయడం జరిగింది, అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి రెస్పాన్స్ లేదు, అసలు ఏమీ లేదు అన్నమాట. సో చూసారు ఇక్కడ మనకైనా సరే ఒక రాంగ్ ఐటమ్ అనేటువంటి మనం రిసీవ్ చేసుకున్నామంటే, లేకపోతే మనం ఇలా మిస్సింగ్ ప్రోడక్ట్ అయినా రిసీవ్ చేసుకున్నామంటే వాళ్ళు మనకి ఎట్టి పరిస్థితుల్లో రెస్పాన్స్ అనేటువంటిది రావట్లేదు, మనం అక్కడ మోసపోయామని చెప్పి మూసుకొని కూర్చోవడం తప్ప మనం వేరే పర్పస్ ఏమీ కూడా చేయలేమన్నమాట. ఈ విధంగా మనల్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేసేది ఏంటి అంటే ఆ సెల్లర్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, కస్టమర్ని తొక్కేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే సెల్లర్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో మీకు డౌట్ రావచ్చేమో. ఇదివరకు ఎలా ఉండేదంటే ఈ కామ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఫ్లిప్కార్ట్, అమెజాన్, వీళ్ళ సెల్లర్స్కి అమౌంట్ అనేటువంటి ప్రతి మంత్ ఎండింగ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగేది, లేదా 15 days ఒకసారి అయితే ఇవ్వడం జరిగేది. అయితే సెల్లర్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు, మీరు అమౌంట్ అయితే ఈ విధంగా ఇస్తున్నారు, అలాగే రిప్లేస్మెంట్ అనేటువంటి తెగ వస్తున్నాయి మాకు, దీనివల్ల ఐటమ్ అనేది మాకు ఇబ్బంది అవుతుంది అని వీళ్ళు గొడవ చేయడం వల్ల ఏం చేశారంటే అమౌంట్ అనేటువంటిది వెంటనే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఏవైతే మిస్సింగ్ ప్రోడక్ట్ కావచ్చు, అలాగే రిటర్న్స్ కావచ్చు, రిప్లేస్మెంట్స్ కావచ్చు, వీళ్ళ బాధ్యత వహించకుండా సర్వీస్ సెంటర్ లింక్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ సెల్లర్స్ని వీళ్ళైతే చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ మీద ఒక మచ్చ కూడా రాకుండా చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మన కస్టమర్లకు చాలా ఇబ్బంది వచ్చేలాగైతే చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ తప్ప ఇంకేమీ లేవు అన్నమాట, ఎలక్ట్రానిక్స్ కంప్లీట్గా అన్నీ అమ్మేటువంటివి. అందుగురించి ఇష్టం వచ్చినట్టు విధంగా ఆగడాలు అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏదన్నా వీళ్ళకి పోటీగా వచ్చు అంటే వీళ్ళు కొంచెం తగ్గుతారు, అక్కడ పోటీ లేదు కాబట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలన అనేటువంటి చేయడం జరుగుతుంది ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటి అంటే, అమెజాన్లో మీకు చెప్పాను కదా ఏ విధంగా షాపింగ్ చేయాలి, ఫ్లిప్కార్ట్లో వచ్చినప్పటికి ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటే మాత్రం మీరు పర్చేస్ చేయండి. ఇంక రిప్లేస్మెంట్లో ఏమైందంటే ఇంకేం చేయలేం, దేవుడి దండం పెట్టుకొని మీరు డబ్బులు లాస్ అయిపోయినని చెప్పి అనుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఫైనల్ ఏంటి అంటే, మీరు కనుక ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అంటే ముందుగా మీరు చక్కగా ఆఫ్లైన్లోకి వెళ్ళండి. ఆ ప్రోడక్ట్ పట్టుకొని, ఆ ఫోటో పట్టుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి ఆఫ్లైన్లో వెతకండి. ఒక 100 రూపాయలు ఎక్కువైనా సరే ఆఫ్లైన్లో మాత్రమే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో దొరకకపోతే అప్పుడు మీరు ఆన్లైన్ వైపు చూడాలి తప్ప ఫస్ట్ మీరు ఆన్లైన్
ఆన్లైన్ వైపు చూస్తే ఈ రకమైనటువంటి మోసాల్లో పడ్డామంటే డబ్బులు అనేటువంటి వృధా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ఇది చాలా చాలా ఎక్కువ జరుగుతుంది. నాకు తెలిసినటువంటి వేరే కంప్యూటర్ షాప్లో ఫ్రెండ్ ఉన్నారన్నమాట. ఆ ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక హోమ్ థియేటర్ అయితే ఆర్డర్ పెట్టాడనమాట. ఆర్డర్ పెడితే ఆ హోమ్ థియేటర్ ఎప్పుడు ఓల్డ్ హోమ్ థియేటర్ అంటే కంప్లీట్గా పిక్చర్లన్నీ ఊడిపోయి నీటిలో నానిపోతే ఎలా ఉంటుంది ఆ టైప్ ఐటమ్ అయితే రావడం జరిగింది. ఫొటోస్ పెడితే ఆ పర్సన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో మేము జెన్యూన్గా పంపించాం, మరి మీకు ఏం జరిగింది మాకు తెలియదు అన్నారు. సో ఈ విధంగా వీళ్ళు చేతులు దులిపేసుకునే కార్యక్రమం అయితే చేస్తున్నారు. సో అర్థం చేసుకొని ఇక్కడ నుండి మీరు ఆన్లైన్లో షాపింగ్ అనేటువంటి కొంచెం తగ్గించుకోండి, ఆఫ్లైన్ షాపింగ్ అనేటువంటి పర్ఫెక్ట్గా చేసుకోండి అనేది నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు అనేటువంటి ఎవరికి ఊరికే రావు కాబట్టి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఈ విధంగా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అన్బాక్సింగ్స్ అలాగే రివ్యూస్తో పాటుగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో.